హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ఫుల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే అప్సైడ్ డౌన్ హౌస్కి వెళ్ళామని చెప్పి వీడియో చేశాను కదా, సో ఆ వ్లాగ్ కంటిన్యూషన్. అప్సైడ్ డౌన్ హౌస్ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఇంక బయటికి రాగానే మాకైతే వెస్ట్ ఫీల్డ్ లో ఇలాగ ఒక మాల్ అయితే కనిపించింది. సరే ఒకసారి ఇక్కడికి కూడా వెళ్ళి వచ్చేద్దాం కదా అని అయితే స్టార్ట్ అయ్యాము. మాల్ ఎంట్రన్స్ లోనే మాకైతే రైట్ సైడ్ ఇలాగా క్రౌడ్ అయితే కనిపించింది. సరే ఏముందని వెళ్ళి చూసేసరికి అక్కడైతే ఐస్ స్కేటింగ్ అయితే ఉంది. సో అది చూడగానే ఇంకా చైత్ర డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అయిపోయినాయి అనిపించింది. బికాస్ ఇరాక్ ఏంటంటే లాస్ట్ సమ్మర్ హాలిడేస్ నుంచి కూడా అప్సైడ్ డౌన్ హౌస్ కి వెళ్ళాలి, ఇలాగా హై స్కేటింగ్ చేయాలని అప్పటి నుంచి అడుగుతూనే ఉంది. బట్ చెప్పాను కదా, మాకైతే అప్పుడు హాలిడేస్ అయిపోయినాయి, ఇంకా వెళ్ళడానికి కుదరలేదని చెప్పి వెళ్ళలేదు. అన్ఫార్చునేట్లీ ఈ రోజు అయితే కనిపించింది. సరే ఇంకా మాల్ కూడా ఉంది కదా, ఒకసారి మాల్కి వెళ్ళి కూడా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం కదా అని అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. బట్ తెలిసిందే కదా, కిడ్స్ ఏదైనా కావాలని ఫస్ట్ ఒకటి అడిగారంటే అది కూడా కళ్ళ ముందు కనిపించినప్పుడు ఇంకా వదలరు కదా, ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాం కానీ వెంటనే బయటకు వచ్చేంత వరకు వదలలేదు. సో చూస్తున్నారు కదా, ఇంకా వెంటనే మేమైతే ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చేసి ఐస్ స్కేటింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అసలు మేమైతే వెళ్దామని అనుకోలేదు, ఇంకా చైత్రకి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని చెప్పి వాళ్ళ డాడీని ఇచ్చి పంపుదాం అనుకున్నాం. బట్ ఎందుకు అక్కడికి వెళ్ళగానే మాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించి ఇంకా ఫ్యామిలీ అయితే తీసుకున్నాం అనమాట. మాకైతే ఫ్యామిలీకి 53 pounds అయితే తీసుకున్నారు. ఇంకా స్కేట్స్ కూడా తీసుకుని అయితే చూస్తున్నారు కదా, స్కేట్స్ వేసుకోవడమే లేటు. బబ్లు అయితే ఎలా వెళ్ళిపోతున్నాడో, మొత్తం ఇంకెక్కడ కూడా ఆగట్లేదు, క్యూ ఉందని చెప్పినా కూడా మధ్య మధ్యలో దూరం అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. చాలా ఎగ్జైట్ అయ్యి వెళ్ళిపోయాడు, కానీ అక్కడ లోపల ఎంటర్ అవగానే ఫస్ట్ స్టెప్ కి ఇంకా స్లిప్ అయిపోయాడు. బబ్లునే కాదు, ఇంకా మేము అందరూ స్టార్టింగ్ అయితే ఇంకా అసలు ఎందుకు వచ్చామా అనిపించేసంతలాగా అనిపించింది అనమాట. ఇంకా అందరూ స్లిప్ అయిపోతున్నారు, సపోర్ట్ లేకుండా అయితే అస్సలు వెళ్ళలేవు అనిపించింది. బట్ అక్కడ స్కేట్స్ దగ్గర మనకి ఏంటంటే ఇలా పెంగ్విన్స్ అనేది ఇస్తున్నారు. ఈచ్ వన్ 5 pounds అయితే తీసుకుంటున్నారు అనమాట. ఓకే కదా అని ఇద్దరికి తీసుకున్నాము. సో పెంగ్విన్ వచ్చాక కొంచెం సపోర్ట్ ఉండడంతో ఇంకా కిడ్స్ ని అయితే అస్సలు ఆపలేకపోయాము. చాలా బాగా స్కేట్ చేశారు, బట్ వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. ఆ టైంలోని మనకి బాగుంది, అలవాటు అయింది, బాగా చేయగలుగుతున్నాం అన్న టైంకి మనకైతే ఆ టైం అయితే అయిపోయింది. అసలు 1 round కి మనకి చాలా ఫాస్ట్ గా టైం అయిపోయింది. 40 minutes అయితే ఇచ్చారు. ఇక్కడైతే చైత్ర ఫేస్ లో చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉందో. తనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చైత్రకే కదా, ఇంకా బబ్లు అయితే రానని కూడా అన్నాడు అక్కడ నుంచి. మాకైతే ఈ ఐస్ స్కేటింగ్ అనేది పిచ్చిగా నచ్చేసింది. అసలు ఫస్ట్ టైం వద్దన్నాను, ఎందుకు అన్నానా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. మీకు దగ్గరలో ఎప్పుడైనా ఐస్ స్కేటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ కాకండి, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బాగుంటుంది అసలు. ఇంకా మాకైతే ఐస్ స్కేటింగ్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఇంకా డార్క్ అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసరికి కిడ్స్కి అయితే ఫుల్ ఆకలితో ఉన్నారు. ఇంకా వెంటనే మేమైతే ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి ఇంకా ఫుడ్ అయితే తినేసాము. బబ్లు అయితే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా స్ట్రాలర్లో అయితే పడుకుని పోయాడు. ఇంకా చైత్రకి అయితే ఇంకా KFC కావాలని చెప్పి ఇంకా చైత్రకి KFC బర్గర్ అని తీసుకున్నాము. మాకైతే కీమా ఫ్రైడ్ రైస్, పన్నీర్ రోల్, ఇంకా మోమోస్ అండ్ బటర్ చికెన్ కూడా తీసుకున్నాము. అదైతే క్లిప్ మిస్ అయింది. బట్ బయట ఉన్న వెదర్కి అక్కడైతే చూస్తున్నారు కదా, ఇంత వేడిగా పొగలు వస్తుంటే అసలు అది టేస్ట్ ఎలా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది. హాట్గా అలా వెళ్ళేసరికి మేమైతే ఆ రోజు ఇంకా ఆ వెదర్కి ఆ ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కంప్లీట్ అయిపోయాక మేమైతే ఇంకా పోర్టబుల్ మార్కెట్కి వెళ్దాం కదా అని అయితే వెళ్ళాము. బట్ మేము వెళ్ళేసరికి చూస్తున్నారు కదా, ఇంకా మార్కెట్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా ఒక్కొక్కటిగా ఉన్నాయి. సో అవి కూడా క్లోజ్ చేసేస్తున్నారు. బట్ వీఆర్ మిస్డ్. ఏం చేస్తాం, ఇంకా చేసేది ఏమీ లేక ఈ రోజు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే దీని తర్వాత ట్రామ్ ఎక్కుదాం అనేసి. ట్రామ్ ఎప్పుడు కూడా మూవీ సాంగ్స్ లో చూడటమే తప్పితే ఎప్పుడు డైరెక్ట్ గా అయితే ఎక్కింది లేదు. సో ఈసారి అయితే చాలా ఎక్సైట్మెంట్ గా మేమైతే ట్రామ్ ఎక్కుదామని వెళ్ళాము. బట్ ఏంటంటే స్టార్టింగ్ అంతా కూడా నార్మల్ ట్రైన్ లాగే అనిపించింది. అది రోడ్ పైకి వచ్చేటంత వరకు అసలు ఏం అనిపించలేదు. వన్స్ రోడ్ పైకి వచ్చాక చాలా బాగుంది అనిపించింది. అసలు బయట ఉన్న అన్ని నార్మల్ వెహికల్ తో ఇది కూడా కలిసి వెళ్తుంటే భలే అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకైతే రోడ్ పైకి వచ్చాకనే చాలా బాగా అనిపించింది. అప్పటి వరకు ఆ నార్మల్ రెగ్యులర్ ట్రైన్ లాగే ఉంది. నెక్స్ట్ టవర్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. అదేనండి లండన్ బ్రిడ్జ్. దీన్ని అయితే మనం అందరం లండన్ బ్రిడ్జ్ అంటాం, కానీ దాన్ని ఏమైతే టవర్ బ్రిడ్జ్. అక్కడ యూకే వచ్చిన తర్వాత తెలిసింది లండన్ బ్రిడ్జ్ వేరు, టవర్ బ్రిడ్జ్ వేరని. మరి మీలో ఎంతమంది నాలా ఉన్నారు? ఇప్పటికీ ఆ టవర్ బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఆ టవర్ బ్రిడ్జ్ కి వే ఏంటంటే మనకి ఇలాగ క్రిస్మస్ థీమ్ తో చాలా బాగుంది. ఇంకా మేమైతే అక్కడ వే బాగుంది కదా అని చెప్పి కొన్ని ఫోటోషూట్ కూడా చేసుకున్నాము. సో ఇంకా లోపలికైతే ఎంటర్ అవగానే చూస్తున్నారు కదా, అక్కడ అసలు ఎంత బాగా అనిపించిందో. నాకైతే ఆ వ్యూ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి బబ్లు కూడా లేచేసాడు. సో తెలిసిందే కదా, ఇంకా వాడికి ఆల్రెడీ ఒక న్యాప్ అయిపోయిందంటే ఎంత యాక్టివ్ అయిపోతాడో. ఇంకా వాడిని అయితే అస్సలు ఆపలేకపోయాము. మేము ఈ టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి నైట్ అయితే ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయింది. ఇంకా
ఇంకా ఫుల్గా డ్రాప్ అయిపోయింది అనమాట టెంపరేచర్ అయితే. చాలా ఇంకా ఫ్రీజ్ అయిపోతున్నాము. బట్ డైరెక్ట్గా ఆ టవర్ బ్రిడ్జ్ని అలా చూసేసరికి మాకు ఇంకా చలి కూడా ఏం తెలియలేదనమాట. అంత బాగుంది, చూస్తున్నారు కదా. ఇట్స్ అయితే ఇంకా లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ డౌన్ అన్న రైమ్ అయితే అసలు వదలలేదు. సో యా, ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.